నమస్కారం స్వామి. ఈ అమావాస్యకైనా రాగలనో లేదో అని భయపడ్డాను. నన్ను మామూలు మనిషిని చేయండి స్వామి. ఏమిటి స్వామి ఆలోచిస్తున్నారు? కిందటి అమావాస్యకి నువ్వు రాలేదని ఫీల్ అవుతున్నారేమో. నీకోసమే మేము నిరీక్షిస్తున్నాం. నువ్వు ఇక్కడే ఉండు. నువ్వు నాతో రా. నీ ఒంటి మీద ఉన్న బట్టలు పూర్తిగా తీసేసి ఇక్కడ పడుకో. మా గురువుని మామూలు మనిషిగా మార్చమంటే ఇలా అడవి మనిషిగా మార్చారేంటి స్వామి? మాట కూడా పడిపోయింది. అంత మోసం, దగ. మధు ప్రాణాలు దక్కాలంటే నాకు ఇదొక్కటే మార్గం అనిపించింది. మీరు త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వెళ్ళిపోతాం. కానీ వెళ్లే ముందు ఒక్క మాట. మా గురువు ఎప్పుడు అంటూ ఉండేవాడు, మీరు చాలా గొప్పవారిని, అందుకే మృగంగానన్నా మార్చారు, ప్రాణాలు తీయకుండా. మీరు నిజంగా మహానుభావుడు. వీర్రాజు, నీకు అదంతా తర్వాత చెప్తాను. ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేకపోతే మీకు నాకు కూడా ప్రమాదం. రేయ్, వాడు పారిపోతున్నాడు, వేసండి. పారిపో, ఎక్కడి నుంచి పారిపో.
పిన్ని మన మధుని తీసుకెళ్తున్నాడు. అవును పిన్ని, మన మధుని మామూలు మనిషిగా మార్చాలని ఆ చంద్రదేశ చేసిన ప్రయోగంలో ఇలా అడవి మనిషిలా మారిపోయాడు. ఒక్కసారి ఇవాళ సాయంత్రం సిటీలో పట్టుకొచ్చిన వింత జంతువు ఇదేరా, పళ్ళేసాయి. ఇదేంట్రా ఎన్నేసినా ఏమీ తింటం లేదు. ఆ కడుపులో కాలితే అదే తింటుంది లేరా. కన్న కొడుకును కూడా గుర్తుపట్టలేకపోయాను. అయ్యో భగవంతుడా, నేనేం పాపం చేశాను? గోరుముద్దలు తినిపించిన ఈ చేతులతోనే నా బిడ్డ కళ్ళ కారం కొట్టాను. ఈ చేతులతోనే నేనే నిన్ను వాళ్ళకి అప్పగించాను. మీరా లోపలికి ఎలా వచ్చారు? బాబు మీ కాళ్ళు పట్టుకుంటాను, వాడిని వదిలేయండి. వాడు చేస్తున్నాడు, వాడు నా బిడ్డ బాబు, నా బిడ్డ. వీళ్ళు ఎవరో పిచ్చోళ్ళ ఉన్నారే. మేము పిచ్చోళ్ళం కాదు, మేము చెప్పేది లేదు. పెట్టండి. పిన్ని అరే కరెంట్ అక్కడికి వెళ్ళి చూద్దారండ్రా. అవునమ్మా, నా కొడుకని ఎవరితో చెప్పినా కూడా అందరూ నన్ను పిచ్చిదానిలా చూస్తున్నారు. మనందరం ఎలాగైనా సరే అంకుల్ని ఇక్కడి నుంచి తప్పించి తీసుకెళ్ళిపోవాలి. అదే విడిసొచ్చినట్టుందే.
వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళారు? పాపం ఫిట్స్ వచ్చింది. ఏయ్ పిల్లలు, ఏంటి వీళ్ళిద్దరిని కూడా తీసుకెళ్ళండి. స్వామి, మీకు దండం పెడతాను. నా బిడ్డను మృగం అనుకుని అందరూ చిత్రహింసలు పెడుతున్నారు. వీడేమైనా అపకారం చేసుంటే నన్ను మృగంగా మార్చండి. మీ కాళ్ళు పట్టుకుంటాను. నా బిడ్డను ఎలాగైనా మళ్ళీ మామూలు మనిషిని చెయ్యండి. నీ కొడుకు అపకారం చేసింది నేనేనమ్మా. ఎక్కడ నా జయం మట్టి పాలవుతుందోననే స్వార్థంతో తప్పు అని తెలిసినా తప్పనిసరి పరిస్థితుల్లో అలా చేయవలసి వచ్చింది. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఆ రోజు నీ కొడుకును నేను ఇలా చేసి ఉండకపోతే ఈ రోజు నీ కొడుకు నీకు ప్రాణాలతో దక్కేవాడు కాదు. ఆ రోజు ప్రాణాలు కాపాడడానికి జంతువులా మార్చారు. ఈ రోజు మనిషిగా మార్చి మా గురువు జీవితాన్ని నిలబెట్టండి స్వామి. మామూలు మనిషిగా మార్చేయండి స్వామి. నేను దేవుణ్ణి కానమ్మా, అంతా ఆంజనేయ స్వామి దయ. మీరు ఆయన్నే స్మరించండి. నా ప్రయత్నం నేను చేస్తాను. జై బజరంగ బలి. మధు